మంచు మనోజ్ వాళ్ళ ఇంటి సమస్య జనానికి సమస్య ఎందుకు అవ్వాలా? పోలీసులకు ఎందుకు సమస్య అవ్వాలా? ఎంతకాలం ఈ రచ్చ నడవాలి? తాజాగా మోహన్ బాబుని కలవడానికి వెళ్ళటం, వాళ్ళ ఇంటి దగ్గరికి పోలీసులు ఆపడం, లోపల మోహన్ బాబు తాళం వేసుకుంటాడు, బయట పోలీసులు ఆయన ఆపుతాడు, ఆయన అక్కడ ధర్నా చేస్తాడు. అదేమంటే నా కారు పట్టుకుపోయారు, నా సామాన్లు పట్టుకుపోయారు విలువైనవి, మంచు విష్ణు తన ఇంటి దగ్గరే ఉంది అన్నటువంటిది. ఇక్కడ సమస్య ఏంటంటే తనన్నా అర్థం చేసుకోవాలి, లేదా న్యాయపరమైన పోరాటం చేయాలి. కానీ జనాల ముందు ఈ రచ్చ వల్ల ఏమన్నా ఒరుగుతుందా? మోహన్ బాబుకి మనోజ్ అంటే ఇష్టం లేదు, మరి అది రెండో భార్య కొడుకు కావడం వల్లనో ఏమో తెలియదు. ఇదివరకు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తా దీర్ఘకాలికమైనటువంటి ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటి మంచులక్ష్మి అస్సలు పట్టించుకోదు. ఆవిడ ఆస్తి ఏదో ఆవిడ తీసుకున్నట్టుంది, ఆవిడే సైలెంట్. మంచు విష్ణు పెత్తనం అంతా తన చేతుల్లోకి వచ్చింది కాబట్టి తను అసలు ఆ పెత్తనాన్ని పొరపాటు కూడా వదులుకోవడానికి ఇష్టం లేదు. ఆస్తి మొత్తం మీదన ఆధిపత్యం అతందే ఉంది. మోహన్ బాబు మంచు విష్ణుని నమ్ముతున్నాడు కానీ మనోజుని నమ్మట్లేదు. ఇప్పుడు ఆస్తిపరంగా కావాలంటే చట్టబద్ధంగా అయితే 10 పైసలు కూడా తీసుకోవడానికి లేదు. ఎందుకు అంటే మోహన్ బాబు తను సంపాదించుకున్న కష్టార్జితం, అంతకుముందు తాత ముత్తాతల నుండి వచ్చినటువంటి ఆస్తి కాదు. అయితే ఆయన భార్యగా మనోజ్ తల్లికి అవకాశం ఉంటుంది, అధికారం ఉంటుంది కొంతవరకు. అందులో వాటా అడిగేటటువంటి అధికారం ఉంటుంది. 4 వాటాలు వేయమని అడిగే అధికారం ఉండొచ్చు, లేదా 3 వాటాలు వేయమనే అధికారం ఉండొచ్చు. ఎందుకంటే కూతురు కొడుకు భార్యగా, ఆ భార్యగా తనకు వచ్చిన వాటాని కొడుక్కి ఇవ్వచ్చు. అది మోహన్ బాబు పంచాలి. అది లీగల్గా ఫైట్ చేయాల్సిందే తప్పించలేదు. అందుకే మోహన్ బాబు ఏం చేశారు, ఇవన్నీ మరి విష్ణు ప్లానింగ్ ఎవరో తెలియదు, ఇవన్నీ సొసైటీ కిందకి పెట్టేశారు. సొసైటీ దాని మీద ఆస్తులు పంపకం ఉండదు, ఇక మిగిలిన దాని మీద మాత్రమే ఉంటుంది. ఇదంతా ఓపెన్ సీక్రెట్. విష్ణు సాధ్యమైనంత వరకు మనోజ్ని దూరంగా పెట్టడానికి ప్రయత్నించాడు, సక్సెస్ అయ్యాడు. మనోజ్ వచ్చేటప్పటికి ఈ పద్దాక పదే లొల్లి చేయడం వల్ల 10 మందిని పట్టుకుపోయి, లేకపోతే 10 మందితో అతను వచ్చాడని చెప్పి రచ్చ చేస్తే ఏం జరుగుతుంది? ప్రతిసారి పోలీసులు తమ డ్యూటీలన్నీ మానేసి వీళ్ళ ఆస్తి గొడవలన్నీ చూసుకునేటటువంటి పని ఏంటి? మనిషిగా మనోజ్ చాలా మంచోడు, ప్రతి ఒక్కళ్ళు చెప్తారు కైండ్ హార్టెడ్ పర్సన్ అని చెప్పేసి. అదే సందర్భంలో విష్ణు గురించి గొప్పోడని చెప్పేటటువంటి వాళ్ళు ఉంటారు. ఎవరి లెక్క వాళ్ళకు ఉంటుంది. వీధిని పడ్డటువంటి ఆస్తి వివాదం, దాన్ని పరిష్కరించుకోవాల్సింది వ్యక్తిగతం అవ్వాలి తప్పించి సమాజ కోణం అవ్వదు. సమాజం నుంచి ఎలాంటి సానుభూతి ఉండదు. సరదాగా చూసి నవ్వుకుంటుంటారు, లేకపోతే కనుక చికాకు పడతారు. ఇది ఎందుకో ఆలోచించుకోవాల్సి ఉంది.